మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నిన్న పట్టపగలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ఒక యువకుడిని అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన మన అందరికీ తెలిసిందే. ఆ చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తిని చంపిన తర్వాత అతను తన పైన చనిపోయిన తర్వాత నిర్ధారించుకొని తన పైన నిల్చొని తన గొంతు నొక్కుతూ, అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తి చనిపోయినప్పటికి కూడా ఆ డెడ్ బాడీ పైన నిల్చొని తనను పొట్టమైన తన్నుకుంటూ, అదేవిధంగా గొంతు పైన కాలుతో తొక్కుతూ కూడా అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు ఆ వ్యక్తి. అయితే నిన్న పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో పోలం కుమార్ అనే వ్యక్తి మర్డర్ అయ్యాడు. అతన్ని చంపిన వ్యక్తి అతని దగ్గరి బంధువే. అతని పేరు వెలుపుల సంతోష్. పెద్దపల్లి జిల్లా అప్పనపేటకు చెందినటువంటి పోలం కుమార్ను ధర్మారం మండలం దొంగతుర్తికి చెందినటువంటి వెలుపుల సంతోష్ అత్యంత పాశవికంగా చంపడం జరిగింది. నిన్న మనకు చంపడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి మనం నిన్న ఇవ్వలేదు. అయితే దీనికి అంతా కూడా కారణం అక్రమ సంబంధం విషయంలోనే ఈ హత్య చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. ఆ చంపిన వ్యక్తి వెలుపుల సంతోష్ భార్యతో ఆ పోలం కుమార్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఆ విషయం పైన ఈ వెలుపుల సంతోష్ తన భార్యను, అదేవిధంగా ఆ కుమార్ని కూడా పలుమార్లు హెచ్చరించాడంట. హెచ్చరించినప్పటికి కూడా వాళ్ళలో మార్పు రాకపోవడంతో నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ పెద్దపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో అతన్ని కత్తితో అది కిరాతకంగా నరిపి చంపాడు ఆ వెలుపుల సంతోష్. చంపేసి స్వయంగా తానే పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ చంపిన తర్వాత ఆ డెడ్ బాడీ పైన తను ప్రవర్తించిన తీరు మాత్రం అందరినీ కూడా, అంటే ఇంత కసితో చంపాడా, ఇంత పగతో చంపాడా, ఇంత కోపంతో చంపాడా అన్నట్టు కూడా ఆ ఘటన చూసిన వాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు. చంపిన తర్వాత కూడా ఆ వ్యక్తిని కసి తీర పొడిచి చంపాడు. చంపిన తర్వాత విగత జీవిగా పడిపోయిన తర్వాత కూడా తన డెడ్ బాడీ పైన కాలుతో తొక్కుతూ ఆ విధంగా ప్రవర్తించాడు ఆ వెలుపుల సంతోష్ అనే నిందితుడు కూడా. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. దీనిపైన పోలీసులు కూడా నిన్న మనకు ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగతా కొన్ని కారణాలు ఏం ఉంటాయని చెప్పేసి, అంటే అక్రమ సంబంధం అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా నిన్న ఆ ప్లేస్లో ఎక్కడైతే చంపడం జరిగిందో పెద్దపల్లిలో ఆ మార్కెట్ ప్లేస్లోకి ఈ చంపిన వ్యక్తి ఎందుకు అక్కడ ఇద్దరు ఉండాల్సి వచ్చింది అనేదే పాయింట్. చంపిన వ్యక్తి వెలుపుల సంతోష్ అనే పక్కన ఒక మహిళ కూడా ఉంది, యువతి. ఆ యువతి ఎవరు, ఆ యువతి అక్కడికి ఎందుకు ఉంది అని చెప్పేసి ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. దీని ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే నిన్న ఈ మధ్య కాలంలో అయితే ఈ అక్రమ సంబంధాల వల్ల కరీంనగర్ జిల్లాలో చాలా ఘటనలు జరిగాయి. చాలా మంది హత్య గాయింపబడ్డారు. హత్య చేసి చాలా మంది కూడా జైలు పాలైనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇలాంటి విషయాల్లో, ఈ అక్రమ సంబంధాల విషయాల్లో కాస్త ఆలోచించి ప్రవర్తించకపోతే మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. నిన్న దానికి ఎగ్జాంపుల్ నిన్న పెద్దపల్లిలో జరిగిన ఘటన అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన సంగతి. అతన్ని నరికి చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. ఆ నేల అంతా కూడా అంత దారుణంగా చంపాడు, అంత కోపంతో చంపాడు, అంత పగతో చంపాడు ఆ వెలుపుల సంతోష్ అనే వ్యక్తి ఆ పోలం కుమార్ను. ఎందుకంటే గతంలో ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మార్పు రావట్లేదు అని చెప్పేసి చంపడం జరిగింది. సో ఇది మొత్తానికైతే అక్రమ సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ కార్తిక్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక జరిగింది. దీంట్లో డిసీజ్డ్ వచ్చి పోలం కుమార్. ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి మండలం. ఈ కేసులో అక్యూజ్డ్ సంతోష్ కుమార్, వేల్పుల సంతోష్ కుమార్, అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఫర్దర్గా అక్యూజ్డ్ని పట్టుకొని
రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో.